Dear students, welcome back to our channel Uma Guides. సో మనకి ఏపీలోను తెలంగాణలోను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. అలాగే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. సో చూద్దాము, ఇక్కడ మనకు ఒక ఆర్టికల్లో మెడికల్ సీటు మామూలు మాట కాదు, సో కాంపిటీషన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది, క్వాలిఫైడ్ పీపుల్ తగ్గారన్నారు, బట్ కట్ ఆఫ్ చూస్తే మార్క్స్ చాలా పెరిగాయి. సో దీని గురించి మనం ఈ ఆర్టికల్లో నిపుణులు విశ్లేషించినటువంటి విషయాలను ఒక్కసారి చూద్దాం. ఎంబీబీఎస్ సీట్లకు ఎగబాకినటువంటి కట్ ఆఫ్లు, ఆల్ ఇండియా కోటా తొలి రౌండ్ సీట్లను ఇటీవల కేటాయించినటువంటి ఎంసీసీ కేటాయించింది తెలిసిన విషయమే. గత ఏడాదితో పోలిస్తే పెరిగినటువంటి మార్కుల తీవ్రత అని ఇచ్చారు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఇక తప్పకుండా లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. హైప్ వస్తుంది, పాయింట్స్ వస్తాయి, వీడియో రీచ్ కావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ చూస్తే కేటగిరీ వైజ్ ఎలా పెరిగాయి స్కోర్స్, ఏ స్కోర్ దగ్గర వచ్చాయి అంటే మనకి ఇక్కడ జనరల్ చూస్తే, అంటే జనరల్ లో ఓసీలో 2025 ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 534 దగ్గర కట్ అయితే రౌండ్ 1, ఇప్పుడు 2026 లో 572 మార్క్స్ దగ్గర అనేది కట్ ఆఫ్ కనిపిస్తుంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఓసీకి 38 మార్క్స్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పెరగడం జరిగింది, అవునా? అదేవిధంగా ఓబీసీ తీసుకున్నట్లయితే 2025 లో 534 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ మార్క్ ఉంటే ఈసారి 571 ఉంది రౌండ్ 1 కి. ఈడబ్ల్యూఎస్ చూస్తే 528 ఉంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి 564 దగ్గర రౌండ్ 1 కట్ ఆఫ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 36 మార్క్స్. ఓబీసీకి చూస్తే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 38 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి కట్ ఆఫ్. ఇక ఎస్సీ తీసుకున్నట్లయితే 457 2025 లో ఉంటే అది స్కోర్ ఇప్పుడు 489 దగ్గర కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. సో ఇక 32 మార్క్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఎస్సీకి ఇంక్రీజ్ అవడం జరిగింది, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది. ఎస్టీకి చూస్తే 436 దగ్గర 2025 లో కట్ ఆఫ్ ఉంటే అది 2026 లో వచ్చి 471 మార్క్స్ దగ్గర ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 35 మార్క్స్ కట్ ఆఫ్ అనేది పెరిగింది. ఓవరాల్ గా ఏ కేటగిరీలో చూసుకున్నా కూడా 32 to 37 మార్క్స్ రౌండ్ 1 కట్ ఆఫ్ అనేది 25 కన్నా 26 లో పెరిగిందనమాట. పోటీలో నిలవని సాధారణ స్కోర్లు, మామూలుగా వచ్చినటువంటి వాళ్ళకు సీట్లు రాని పరిస్థితి. 2025 లో జనరల్ 534 స్కోర్ వరకు సీట్ వస్తే ఈసారి 572 దగ్గర ఆగిపోయిన పరిస్థితి. రిజర్వేషన్ విభాగాల్లోనూ పెరిగినటువంటి కట్ ఆఫ్లు. త్వరలో రాష్ట్ర స్థాయిలో తొలి విడత అనేది విడుదల చేస్తారు అని ఇచ్చారు ఇక్కడ. సో ఇక మనకి ఏపీలో రౌండ్ 1 ప్రొవిజనల్ ఫేజ్ 1 వచ్చింది. సో ఇక మనకి దీంట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది, అవునా? సో స్పోర్ట్స్ కోటా వెరిఫై చేస్తా ఉన్నారు. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక మనకి తెలంగాణలో కూడా 26th కి అయిపోయింది ఫైనల్, అదే వెరిఫికేషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ డేట్ అయిపోయింది. సో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అవన్నీ నాట్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై కావడానికి కొంతమంది అప్లై చేసుకుని ఉంటారు. ఆ సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ అనేది వస్తుంది అనమాట, అవునా? అవి కూడా రిజల్ట్స్ 30th లోపల ఫైనల్ మెరిట్ లిస్ట్ తెలంగాణ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా ఈ ఆర్టికల్లో చూస్తే మనకి 26-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ లో కౌన్సిలింగ్ గత ఏడాదితో పోలిస్తే, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కట్ ఆఫ్ స్కోర్లు బాగా పెరిగినమాట వాస్తవం. వీటిని గమనిస్తే 2025 తో పోలిస్తే ఈసారి కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగాయి భారీగా. సో మొదటి విడత లాస్ట్ ఇయర్ 534 దగ్గర ఉండగా ఆల్ ఇండియా కోటాకి ఇప్పుడు 572 దగ్గర ఉంది. ఇక గతేడాది జాతీయ స్థాయిలో 12.36 లక్షల మంది నీట్లో అర్హత సాధించగా
ఈ దఫా 11.21 లక్షల మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో అర్హుల సంఖ్య తగ్గినప్పటికీ టాప్ స్కోరర్ల ఎక్కువ మంది విద్యార్థుల మధ్య పోటీ పెరగడంతో ఈ కటాఫ్లు అనేది పెరిగాయి అని నిపుణులు చెప్తూ ఉన్నారనమాట. సో రాష్ట్ర స్థాయిలో తొలి విడత కౌన్సిలింగ్ కి ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనుంది. సో మనకు తెలిసిన విషయమే. దరఖాస్తులో మనకి తెలంగాణకు సంబంధించి 14,310 మనకి దరఖాస్తులు ఏపీలో వచ్చాయి. అదే 18,000 మనకి తెలంగాణలో వచ్చాయి. సో ఏపీలో చూస్తే తాత్కాలిక మెరిట్ జాబితా యూనివర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకి తుది మెరిట్ జాబితా విడుదల చేసి ఆప్షన్లు స్వీకరించి సీట్లను కేటాయించనున్నారు. ఓకే, ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కళాశాలల్లో 2,631, ప్రైవేట్ లో 1,950 చొప్పున 4,581 ఎంబీబీఎస్ సీట్లని కన్వీనర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ లో భర్తీ చేయనున్నారు. సో ఈ లెక్క గమనిస్తే ప్రతి ఎంబీబీఎస్ సీటుకి 3 పోటీ అనేది ఉంది అని ఇచ్చారు. ఇక దేశంలో అన్ని ప్రభుత్వ కళాశాలల్లో 15% ఆల్ ఇండియా కోటా కింద ఎంసీసీ భర్తీ చేస్తున్నటువంటి మాట మనకు తెలుసు. రౌండ్ 1 అయిపోయింది. ఈ సీట్లతో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో పోటీ అనేది ఉంటది. సో ప్రతి స్టేట్ నుంచి ఉంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ కళాశాలల్లో మొదటి విడత కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్లు ర్యాంకుల వారీగా పరిశీలిస్తే గత ఏడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం అనేది ఉంటుంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో గత ఏడాది ఓపెన్ కేటగిరీలో 7,267 ర్యాంకుకు చివరి సీటు వస్తే ఈసారి 4,443 దగ్గరే సీట్ల కేటాయింపు నిలిచిపోయింది. ఓబీసీలో గత ఏడాది 9,669 వరకు సీటు దక్కగా ఈసారి 5,016 వరకు మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. కర్నూలు మెడికల్ కళాశాలలో గత ఏడాది ఓపెన్ లో 18,000 వరకు ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు రాగా ఈసారి 8,311 ర్యాంక్ దగ్గర చివరి సీటు ఆగిపోయింది. ఓబీసీలో అయితే గత ఏడాది 21,291 ర్యాంకు దగ్గర సీటు దక్కగా ఈసారి 11,000 దగ్గరే అవకాశం అనేది లభించింది. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడాదితో పోలిస్తే కట్ ఆఫ్లు భారీగా పెరిగాయి. సో ఆల్ ఇండియా కోటాలో ఇలా ఉన్నాయి. దీనికి కారణము పిల్లల మధ్య కాంపిటీషన్ చాలా పెరిగిందనే చెప్పచ్చు. మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లల మధ్య కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండడంతో సో తక్కువ అంటే ఎక్కువ స్కోర్ దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు. సో కట్ ఆఫ్ అనేది పైకి పెరిగింది అని చెప్తున్నారు. సో ఇక తెలంగాణలో చూస్తే మనకి 26 వరకు మీరు కరెక్షన్ వరకు అయిపోయి ఉంటుంది. సో ఇవాళ 27th 28th 30th లోపల మనకి మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా ఇవాళ రేపో రావాలి. స్పోర్ట్స్ కోటా ఏపీలో ఉంది కాబట్టి ఇంకా లేట్ అవుతా ఉంది 1 or 2 days. సో అది అవుతానే మీకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఆల్ ఇండియా కోటాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి సీట్ వచ్చినటువంటి వాళ్ళు ఫ్లోటా ఫ్రీజా అనేది లేదా ఫ్రీ ఎగ్జిటా. ఏమీ చేయకపోతే ఫ్రీ ఎగ్జిట్, ఫ్లోట్ కావాలనుకుంటే సీట్ ను హోల్డ్ చేస్తారు, అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అదే ఫ్రీజ్ అయితే మీకు ఆ కాలేజ్ నచ్చి సంతృప్తి చెందితే ఫ్రీజ్ సెలెక్ట్ చేస్తే మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికెట్ సబ్మిట్ చేసి సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దీనికంతా కూడా అలాట్మెంట్ లెటర్ ఫీ కట్టి డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి సీట్ వచ్చినటువంటి వాళ్ళు. సీట్ రానటువంటి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి మళ్ళీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి పిల్లలు ఎంతమంది కాంపిటీషన్ ఎలా ఉన్నారు అనేది ఈ పేపర్లో ఆర్టికల్లో న్యూస్ ఆర్టికల్లో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నీటికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా నేను అప్డేట్ చేస్తుంటాను. ఒక నీటే కాదు, ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ అయినా లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా నేను ఇందులో అప్డేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ని ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్, సీట్ వచ్చినటువంటి వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ లో. ఓకే.